అన్నదాతలను వంచింది. మొన్న స్వయంగా మెడ్చల్లో సురేందర్ రెడ్డి అనేటువంటి రైతు మరి ఏ రకంగా ఆ వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు హత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే మరి ఆ పాస్బుక్ మీదనే సూసైడ్ నోటు రాసి ఏ రకంగా ఈ ప్రభుత్వం మరి రుణమాఫీ పేరు మీద మోసం చేసిందో సురేందర్ రెడ్డి యొక్క ఆత్మహత్య ఇవాళ తార్కాణం. మరి అనేకమైనటువంటి ఆంక్షలతో ఈరోజు సగం మంది రైతులకు మొండి చేయి చూపించి ఇప్పుడు పంట పెట్టుబడి మీద కనీసం సహాయం చేయకుండా మరో 2 నెలల్లో యాసంగి పంట వేసే టైం వచ్చింది. కానీ వానకాలం రైతు భరోసా ఇవ్వలేదు. రుణమాఫీ పేరు మీద రేషన్ కార్డులు లింక్ పెట్టి ఏ రకంగా సురేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైంది ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ పంటల ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి ఆదుకుంటామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం దాదాపు మరి ఈ వానాకాలం నుంచే రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేయబోతామని చెప్పినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. కానీ ఇవాళ ఆ మాటలన్నీ కూడా నీటి మీద రాతలుగానే మారిపోతున్నాయి. కానీ ఎక్కడ కూడా చెల్లుబాటు కావడం లేదు. దాదాపు 2 సీజన్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తయినా కానీ ఇవాళ పంటల బీమా అమలుకు నోచుకోకపోవడం పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలం చెందిన విషయాన్ని దాదాపు ఈ వర్షాల వల్ల 15-20 లక్షల ఎకరాలు పంట నష్టం జరిగినట్టుగా ఇవాళ ప్రభుత్వమే ఇవాళ అంచనా వేస్తుంది. మరి ప్రభుత్వం నుంచి పరిహారం అటు ఫసల్ బీమా లేదు, పరిహారం లేదు. ఇప్పటికి 10,000 రూపాయలు ఎకరానికి పరిహారం ప్రకటించి అది కూడా అమలు చేయకపోవడం. కాబట్టి ఇవాళ మొత్తం ఈ యొక్క రాష్ట్ర ఖజానా అంతా కూడా ఖాళీ చేసి జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ పెన్షన్దారులు కూడా సకాలంలో అందక ఏ రకంగా ఇవాళ ఇబ్బంది పడుతున్నారో మరి ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా ఇవాళ నీరు గార్చేసి నాసిరకం భోజనం గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, మరి విద్యార్థులు మరి ఏ రకంగా లైంగిక దాడులతో చౌకలు వేస్తూ ఉన్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పడితే కనీసం ప్రభుత్వం పట్టించుకోకుండా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో టీచర్ల కొరతతో 1800 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయంటే మరి విద్యా వ్యవస్థ ఏ రకంగా ఇవాళ పేదవాడికి అందుబాటులో లేకుండా చదువుకుందామంటే చదువుకుందామనే పరిస్థితికి ఈ ప్రభుత్వం. మరి ఈరోజు దాదాపు 600 మంది పైగా విద్యార్థులు ఇవాళ మరి ఆసుపత్రి పాలు కావడం, దాదాపు 40 మంది విద్యార్థులు చనిపోయినటువంటి సంఘటనలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు 42% రిజర్వేషన్లు అన్నారు. లేదా అనేక వేల కోట్ల రూపాయలు ఏదో ప్రకటించారో ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు అంటున్నారు. ఈ 42% రిజర్వేషన్లో కుల గణన లేదు, లేదా సర్వేలు లేవు. కేవలం ఓట్ల కోసం ప్రజలు మభ్యపెట్టినట్టుగా బీసీ డిక్లరేషన్ లేదా ఇవాళ రైతు డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్ పేరు మీద ప్రజలు మోసం చేసిన ఉదంతాన్ని, జైనూరులో నిరుపేద ఆదివాసీ మహిళపై పాశవికంగా లైంగిక దాడి, భూపాల్పల్లిలో కానిస్టేబుల్పై మరి ఎస్ఐ లైంగిక దాడి, ఇవన్నీ కూడా మరి ఘటనలు చూస్తూ ఉంటే మొత్తం ఈ 9 మాసాల కాంగ్రెస్ పాలన 1900 లైంగిక దాడులు, 2600 హత్యలు. మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి కేవలం మాటల తూటాలతో కాదు, పత్రికల ప్రకటనలతో కాకుండా ఆచరణలో మరి ఇవాళ మరి మీరు ఇచ్చిన హామీలు కానీ, గ్యారెంటీలు కానీ, శాంతి భద్రత సమస్యలు కానీ మీరు మొద్దు నిద్ర వీడనాడి ఆ రకంగా ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో ప్రజల అవసరాలు తీర్చడంలో మరి పనికి శ్రీకారం చుట్టాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ, రాజకీయాల కోసం బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీపడి ఆరోపణలు ప్రత్యారోపణలు తప్పితే గతంలో బీఆర్ఎస్ వైఫల్యాల పట్లనే ప్రజలు విసుగు చెంది మీకు అవకాశం ఇస్తే మరి ఇవాళ సంవత్సరం పూర్తి కాలేదు, ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత. కాబట్టి ఈ ప్రభుత్వం కేవలం ప్రజలను జలగల మరి ఏ రకంగా
రక్తాన్ని పీడిస్తుందో మరి ఏ ప్రభుత్వ కార్యాలయం చూసినా అనుమతులు లేవు. ఇవాళ అభివృద్ధి లేదు. పూర్తిగా ఎక్కడ చూసినా ఇవాళ కాంట్రాక్టర్లు బిల్లులు లేకుండా ఒక్క కొత్త పని కూడా చేపట్టడానికి సిద్ధంగా లేరు. ఇది కాంగ్రెస్ మార్పు పాలన అని చెప్పి కూడా దీన్ని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరుచుకొని మరి వెంటనే మరి ఆచరణలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి బీజేపీ డిమాండ్ చేస్తుంది. తప్పకుండా మేము వెల్కమ్ చేస్తాం, స్వాగతిస్తాం. ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం ఒక పార్టీ మార్పిడులకు ఏ రకంగా ఒక మరి లాబొరేటరీగా మారిందో సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. హోల్సేల్ మార్పిడులు, రిటైల్ మార్పిడులు, ఒక పార్టీ మీద గెలిచి ఇంకో ప్రభుత్వంలో మంత్రి కావడం, ఒక పార్టీ మీద ఎమ్మెల్యే గెలిచి ఇంకో పార్టీతో ఎంపీగా పోటీ చేయడం, ఇంతకంటే దిగజారు చర్యలు. అందుకని నిన్న నేను చెప్పాను, విలువలతో కూడుకున్న రాజకీయాలు అనేది భారతీయ జనతా పార్టీ ఆనాడు వాజ్పేయి గారు ఒక్క ఎంపీ ఓటుతో ప్రభుత్వం కూలిపోతుందని తెలిసిన మార్పిడులకు అవకాశం ఇవ్వకుండా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని మళ్ళీ కూడగట్టుకొని అధికారులకు వచ్చాడు. కానీ తెలంగాణలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించి ఏ రకంగా ఇవాళ ప్రజలకు తిరస్కరింపబడ్డదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంతాలు పోటీ పడి మీకు స్పష్టమైన మెజారిటీ ఉన్నా కానీ ఈ రకంగా ప్రలోభాలు పెట్టి లేదా వాళ్ళను లోబర్చుకొని లేదా బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడి ఈ రకమైన సంస్కృతి ఇప్పటికైనా విడనాడాలి. ఎన్ని చట్టాలు చేసినా చట్లాడ తూటు పొడిచి ఈ రకంగా వివరించడం. కోర్టు తీర్పు నిజంగా మేము సమర్థిస్తున్నాం. వెంటనే మరి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే కోర్టు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ప్రజలు భావిస్తూ ఉన్నారు.